యాసంగిదే మన ఇప్పుడు గ్రామాలలో రైతు వేదికలు కదా, ప్రతి మండలకు 3 రైతు వేదికలు వాటి తీసుకొని అలా డంప్ చేయలేమా? సార్ 2 నెలలు ఖచ్చితంగా సార్ 2 నెలలు ఖచ్చితంగా వాడు ధర్నా అని వాళ్ళకు ఏ రకంగా రాజకీయం చేయాలని చూస్తాం తప్ప నేను కూడా మిల్లర్తో మాట్లాడతాను. వాస్తవం మల్లేశ్వరం బాగా అది చేసి మన నుంచి బాగా లిఫ్ట్ చేస్తున్నాడు. ప్రాబ్లం రానప్పుడు పాట ఉంది కదా ఆల్రెడీ లోపల చెప్పు ఇదంతా ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నది. ఇవన్నీ కోసం దీన్ని స్పేస్ ఉంటున్నాము. ఇప్పుడు తప్పని పరిస్థితిలో దీన్ని క్లోజ్ చేస్తున్నాము. ఇదంతా నింపరాదు లోపల వేసేది కాకుండా ఇవే కదా. ఇది కాదు బయలు, ఈ సర్ఫ్ పనిచేది అది వానకాలం సర్ఫ్ పని, ఇది యాసింగ్ అటు అవుతుంది. తెలంగాణ రైతులకు ముఖ్యంగా ఆర్ఏ రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరెవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతుకు అండగా ఉంటుందనే భరోసా కల్పిస్తున్నాం. ప్రతిపక్షాలు లేనిపోని అబద్ధ ప్రచారంతో ఇలా రోడ్లు ఎక్కుతున్నారు. గత సంవత్సరం కొనుగోలు చేసినటువంటి యాసంగి వడ్లే ఇప్పటికీ గోదాంలో పెండింగ్ ఉండడం వల్ల, గోదాంలలో స్టాక్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ అన్లోడ్ చేసుకోవడానికి వీలు లేకపోవడంతో కొంత అసౌకర్యం కలిగిన మాట వాస్తవం. అయినా రోజు అక్కడ కలెక్టర్ తోటి కానీ జేసీ గారితో మాట్లాడి ఎక్కడికక్కడ లారీలు పంపి ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అయినా కానీ ఇవాళ ప్రతిపక్షాలు దుష్ప్రచారంతో రైతులను ఇబ్బంది పెట్టే పని చేస్తున్నట్టుగా కొంత కానొస్తుంది. ఇప్పటికీ మేము 5-6 మిల్లులు తిరిగినాం. ఇక్కడ ఆలేరులో కూడా పెద్ద మిల్లు, తెలంగాణలోనే ఉమ్మడి నల్గొండలో ఎక్కువ ప్యాడీ దించుకున్నటువంటి ఇక్కడ మల్లికార్జున రైస్ మిల్లు కూడా సందర్శించినాం. వాళ్లకు మించిన భారంగా వాళ్ళ టార్గెట్ కంటే ఎక్కువ కూడా డబుల్ టార్గెట్ ఇచ్చి ఇవాళ డిఎంఓ అదేవిధంగా డిఎస్ఓ గారు ఇద్దరిని పిలిచి ఇంకా ఇక్కడ 70-80 లారీలు దించమన్నాం. గత ప్రభుత్వంలో జూన్ 30 తారీఖు దాకా ప్యాడీ సేకరిస్తే మేము ఒక నెల ముందే ప్యాడీ సేకరించి ఇప్పటికీ 25 లక్షల టన్నులు కొన్నాం. ఇంకొక 10 లక్షల టన్నులే ఉంది. గత ప్రభుత్వంలో ఈ 200 లారీలు తిరిగితే ఇలా 550 లారీలతోటి రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరిస్తున్నాం. ఏ ఒక్క రైతు కూడా మీరు అధైర్యపడద్దు. ఎక్కడైనా అకాల వర్షాల వల్ల కొంత నష్టపోతే మెలుకొచ్చినా ధాన్యం తడిచిన మిర్లలకు మేము చెప్పినాం. ప్రతి రైతు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పినాం. దీన్ని ప్రతిపక్షాలు ఒక దుష్ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది తప్ప గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రతి రైతుకు మేము భరోసా కల్పించి రైతు కళ్ళాల దగ్గర ఒక్క గింజ లేకుండా కొంటామని చెప్పి భరోసా ఇస్తున్నాం. గతంలో కేసీఆర్ ఒరేస్తే ఊరన్నోడు మరి ఇలా రోడ్ల మీదకొచ్చి ధర్నా చేస్తుంటే మీకు ఏమాత్రం గింత కూడా రైతుల పట్ల శుద్ధి లేదు. రైతులను ఏదో మళ్ళీ మభ్యపెట్టే మాటలతోటి ఈ రకంగా వ్యవహరించడం సరికాదు. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మీరు తేడా గమనించాలి. ఈ సంవత్సరం ఇంకా వేగవంతంగా అధికారులను ఆదేశించి ఎక్కడికక్కడ అధికారులను ప్రతి మిల్లర్ దగ్గరికి వెళ్ళి అన్లోడ్ చేసుకోమని చెప్పి కల్లాల దగ్గర కూడా నాణ్యతతో పాటు తడిసిన ధాన్యాన్ని కూడా సేకరించాల్సిందిగా మేము ఆర్డర్ చేయడం జరిగింది. ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ జేసీ కానీ ఇక్కడ ఉన్నటువంటి డిఎంఓ కానీ డిఎస్ఓ కానీ కూడా చురుగ్గా పనిచేస్తున్నారు. దీన్ని ప్రతిపక్షాలు కావాలని చెప్పి రాద్ధాంతం చేస్తున్నాయి. అయినా వాళ్ళు ఏం చేసినా మాకు సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ప్రతి రైతును ఆదుకుంటాం, ప్రతి రైతుకు ప్రతి గింజ కొంటామని తెలియజేస్తూ ఇవాళ ఇక్కడ మల్లికార్జున రైస్ మిల్లో కూడా ఇంకా అదనంగా కూడా 80 నుంచి 70 లారీలు దించుకోవాలని చెప్పి ప్రతి మీకు చెప్తాం. మొన్ననే మా గౌరవ మంత్రి గారితో కూడా మాట్లాడి ఇక్కడ మోటకొండూరు అదేవిధంగా ఆలేరు మార్కెట్ యార్డ్ కూడా తీపిచ్చి అందులో కూడా
ధాన్యాన్ని నిల్వ చేసినాం. ఎక్కడికక్కడ ఎక్కడ ఉన్నా కానీ అక్కడ ధాన్యాన్ని పూర్తిగా నిల్వ చేసి ప్రతి రైతు ప్రతి గింజ కూడా కొంటాం. గత సంవత్సరం కంటే కూడా ఇప్పుడు ముందుగా స్టార్ట్ చేస్తాం. ఈ వారం రోజులనే మొత్తం రైతులతో ధాన్యం కొంటామని చెప్పి రైతులకు మాట ఇస్తున్నాం. ఏ రైతు కూడా ఆధారపడద్దు, మీ కాంగ్రెస్ పార్టీ భరోసా ఉంది, మీకు అండ ఉంటుంది. తడిసిన ధాన్యం కానీ అన్ని ధాన్యాలను కొనుగోలు చేసిన రెండవ రోజే మీకు ఖాతాలో డబ్బులు ఇస్తున్నాం. గతంలో 20 నుంచి నెల రోజులు డబ్బులు లేకపోయేది. ఇలా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఏదైతే కాంట అయిన 2 రోజులనే ప్రతి రైతుకు అకౌంట్లో డబ్బులు వేస్తున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఈ ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని చెప్పి రైతు అధైర్యపడద్దు, రైతుకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ వారం రోజులనే ప్రతి రైతు దగ్గర కళ్ళాల దగ్గర గింజ లేకుండా లిఫ్ట్ చేస్తామని చెప్పి మాట ఇస్తూ రైతులు ధైర్యంగా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి ఈరోజే రాష్ట్ర మంత్రివర్గంతో కూడా సమావేశం ఏర్పాటు చేసి రైతులకు కావాల్సినటువంటి రుణమాఫీ మీద ఏ రకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతులకు ఏకకాలంలో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయడం కోసం, అదేవిధంగా మనం మాట ఇచ్చినటువంటి బోనస్ కూడా 500 ఇవ్వడానికి కార్యాచరణ చేసి ప్రతి రైతును కాపాడుకునే విధంగా ఇవాళ మన మంత్రివర్గంలో మాట్లాడి చర్చించి రైతులకు పెద్దపీట వేసి రైతులను ఆదుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని తెలియజేస్తూ ప్రతి రైతు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి మీ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యేగా మిమ్మల్ని అధైర్యపడొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం.